శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనం సి భాగము. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుచుచున్నాను, నీవు నా సొత్తు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తున్న గమనించినది మాతో ఉంచి నడిపించి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మానవుల పేరును గుర్తిరిగినటువంటి ప్రభువై ఉన్నాడు. నీవు నా సొత్తు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా దేవుని సొత్తు అయినటువంటి ప్రజలమై ఉన్నాం. నీ కొరకు నా కొరకు ప్రభువు కల్వరిశిలో ప్రాణం పెట్టి తన రక్తాన్ని చిందించి విమోచించి కొనుక్కున్నాడు. విలువైనటువంటి అమూల్యమైన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తాన్ని పెట్టి కొనుక్కున్నాడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. మనం ఆయన కుమారులము. ఆ ప్రభువు నీ పేరు నా పేరు పెట్టి పిలుస్తున్నాడు. పేరు పెట్టి పిలిచే దేవుణ్ణి కలిగి ఈ లోకంలో ప్రభుకు మహిమ తెచ్చేవారుగా ఉన్నట్లు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తోడైండి నడిపించి దీవించిన గాక. ఆమెను మౌనంతో స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానిస్తుండగా మాతో ఉంచేందుకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైండి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.